ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే లంగ్స్ చుట్టూ నీళ్లు చేరుకోవడం. హలో అండి, నేను డాక్టర్ ప్రశాంత్, ఎండి పల్మనాలజీ, ఆరుషి హాస్పిటల్, వరంగల్. చాలామంది పేషెంట్స్ తరచుగా అడిగే ప్రశ్న, డాక్టర్ లంగ్స్లో నీళ్లు వచ్చిందా అంటే లంగ్స్ మొత్తం నీళ్ళతో నిండిపోయాయా? యాక్చువల్లీ అలా కాదండి. మన లంగ్స్ ఒక బెలూన్లా ఉంటాయి. ఈ బెలూన్ చుట్టూ 2 లేయర్స్ ఉంటాయండి. ఈ 2 లేయర్స్ మధ్యలో నార్మల్గా కొంచెం ఫ్లూయిడ్ ఉంటుందండి. దాన్నే మనం ప్లూరల్ ఫ్లూయిడ్ అంటాం. కానీ ఇన్ఫెక్షన్, టీబీ, హార్ట్ డిసీజెస్, లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ ఇవన్నీ కారణంగా ఈ ప్లూరల్ క్యావిటీలో ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. దానినే మనం ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటాము. ఇలా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ఇంకా ఛాతీలో నొప్పి లేస్తుంది, పొడి దగ్గు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాటర్ లంగ్స్ లోపల కాదు, లంగ్స్ చుట్టూ వస్తుంది. రీజన్ ఏంటో తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా కేసెస్లలో మంచి రిజల్ట్స్ వస్తాయి. నీళ్లు తీయడంతో పాటు ఎందుకు వచ్చిందో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి మన ఆరుషి హాస్పిటల్లో ఉచితంగానే చూస్తున్నాము. మీకు కానీ మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.